హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మౌనికకి ప్రభావతి సంబంధం చూశాను అని చెప్పిన దగ్గర నుంచి మౌనిక బాధపడుతూ ఉంటుంది. తన లవర్కి కాల్ చేసి ఇంట్లో సంబంధం చూశారు, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నువ్వు ఇంట్లో వచ్చి మాట్లాడవా, నిన్నే నేను పెళ్లి చేసుకుంటాను అని మౌనిక తన లవర్తో చెప్పడంతో తన లవరు నాకు ఇంకా టైం కావాలని చెప్పాను కదా, సరైన ఉద్యోగం కూడా లేదు, ఉద్యోగం లేకుండా నాకు నిన్నివ్వమని నేను ఎలా అడుగుతాను, మనం ప్రేమించుకున్నాము కరెక్టే, కానీ నిన్ను నేను పోషించాలి అంటే నాకు ఏదైనా జాబ్ ఉండాలి కదా అని అంటాడు. నాకుంది కదా జాబు అని మౌనిక అంటుంది. నీకుంటే సరిపోదు, నాకు కూడా ఉండాలి, నాకు జాబ్ దొరకాలి, అప్పుడే మనకి పెళ్ళి. అలా కాకుండా నేను బలవంతంగా తీసుకువెళ్ళిపోయి పెళ్లి చేసుకొని నేను ఇబ్బంది పెట్టలేను, అందుకని నాకు కొంచెం సమయం కావాలి, నువ్వే ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళిని ఆపు అని చెప్పి అనడంతో మౌనిక సరే అంటుంది. కానీ తనకి ఏ దారి దొరకదు. అమ్మ గురించి నాకు మొదటి నుంచి తెలుసు, తను ఏదైనా అనుకుందంటే అది చేసే తీరుతుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, నేను ఈ పెళ్ళిని ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటూ మీనాని గుర్తు తెచ్చుకుంటుంది. వదిన నాకుంది కదా, వదినకి నా బాధని చెబుతాను, వదినే నాకు సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. అమ్మతో చెప్పుకునే కంటే చాలా సమస్యలు, చాలా బాధలు, ఇబ్బందులు మీనా వదినతో చెప్పుకుంటే చాలా నాకు పరిష్కారం అయ్యాయి. తను నాకు ఎంతో ధైర్యం చెప్పే మాటలు చెబుతుంది అనుకొని వదినతో చెప్తాను అని చెప్పి వదిన వదిన అంటూ మీనాని పిలుస్తుంది. ఇంకా మీనా ఏంటి మౌనిక, నాతో ఏదైనా మాట్లాడాలా అని అంటే అబ్బే ఏమీ లేదు అని అంటుంది. ఇక తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తుంది. వదిన అని అంటుంది. ఏంటి అమ్మాయి ఎప్పుడు నాతో చనువుగా ఏదైనా ఉంటే చెప్పేది, కానీ తనేదో దాస్తోంది, తనేదో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది అని అర్థం చేసుకుంటుంది మీనా. ఇంకా మౌనిక ఇప్పుడు నా ప్రేమ గురించి వదినతో చెబితే, వదిన కానీ అన్నయ్యతో చెబితే అన్నయ్య చాలా కోపిష్టి, ముందు వెనుక ఆలోచించకుండా ముందు వెళ్ళి అతన్ని బాగా కొట్టేస్తాడు, చంపినా చంపేస్తాడు. ఇప్పుడు నేను ఈ విషయం వదినతో చెప్పాలా లేదా అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా మౌనిక వదినతో చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఉండగా మీనా అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకొని నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావు, కానీ చెప్పడానికి నీ అంతరాత్మ ఒప్పుకోవడం లేదు, ఏదో నేను కనిపెట్టాను అని అంటుంది మీనా. ఏంటిది నాది అని అంటే అదే నీ పెళ్ళి గురించే కదా నువ్వు చెప్పాలనుకుంటున్నావు అని అంటుంది. అవును వదిన అని అంటుంది. ఆ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా, గొప్పింటి సంబంధం మీ అమ్మ తెచ్చింది, ఆ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు కదా అని మీనా అనడంతో అవును వదిన, అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు వదిన అని అంటే మనసులో నీకు ఎవరో ఉన్నారు, అందుకనే ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదు, లేదు అంటే ఈ పెళ్ళి చేసుకోవడానికి నాకు ఇష్టమే అని నువ్వు చెప్పేదానివి, కానీ మీ అమ్మ సంబంధం చూశాను అని చెప్పిన దగ్గర నుంచి నీ మొహంలో లాగా లేదు, ఏదో కోల్పోయిన దానిలాగా ఉంది నీ ఫేస్లో సంతోషం ఆవిరైపోయింది, ఏదో తెలియని భయం కనిపిస్తోంది, అందుకనే నేను అప్పుడే అర్థం చేసుకున్నాను, కానీ నువ్వే చెప్తావని నేను ఇంతవరకు నిన్ను అడగలేదు, చెప్పు ఆ పెళ్ళి నీకెందుకు ఇష్టం లేదు, మీ అమ్మగారు చూసిన సంబంధం చేసుకోకపోవడానికి నీకున్న ఇబ్బంది ఏంటి చెప్పు, నేను నీకు వదినలాగా కాదు, ఏ రోజు కూడా తల్లిలాగానే చూశాను అని అంటే అవును వదిన, నువ్వు వయసులో చిన్నదానివే అయినా నన్ను నువ్వు తల్లిలాగా చూసుకున్నావు, నాతో ఎంతో బాధ్యతగా ఉంటావు, నీలాంటి వదిన దొరకడం నేను చేసుకున్న అదృష్టం అని అంటుంది. నన్ను పొగిడింది చాలే కానీ ముందు నీ ఇబ్బంది ఏంటో చెప్పు అని మీనా అంటుంది. వదిన నాకు సాయం చేస్తావా అని అనగానే మీనా ఒక్కసారి బాలుని గుర్తు తెచ్చుకుంటుంది.
ఇప్పుడు మౌనిక నాకు సాయం చేస్తావా అని అంటుంది. ఈ సాయం నా భర్త దగ్గర మళ్ళీ నేను ఏదో తప్పు చేశాను అన్న అపనింద మళ్ళీ నాకు రావచ్చు అని మనసులో అనుకొని, ముందు నీ సమస్య ఏంటో చెప్పు మౌనిక, పర్వాలేదు చెప్పు అని అంటుంది. వదిన, నేను చెప్పేది అన్నయ్యకి చెప్పనని మాటివ్వు అని అంటే, ముందు నువ్వు చెప్పు, చెప్పాలా లేదా అన్నది నేను ఆలోచిస్తాను. ఈ విషయం నాకే ఎందుకు చెప్పావు? నేనైతేనే నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాననే కదా చెప్పావు. మరి ఆ సమస్యకు నేను పరిష్కారం చెప్పాలి అంటే మీ అన్నయ్యతో చెప్పాలా లేదా అన్నది కూడా నేను ఆలోచించాలి కదా. ఒక్కోసారి నాకంటే నీ గురించి మీ అన్నయ్యే బాగా ఆలోచిస్తారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆయనకి చెప్పినా తప్పు లేదు మౌనిక అని అంటుంది. వదిన, అన్నయ్య కోపం నీకు తెలిసిందే కదా, అన్నయ్య కోపంలో ఏం చేస్తారో అన్నయ్యకే తెలీదు అని అంటే, మీ అన్నయ్యలో కోపం మాత్రమే చూస్తున్నావు, ఆలోచనని చూడడం లేదా? అతను ఎంత బాగా ఆలోచిస్తారో, సమస్యకి ఎంత ఇదిలో ఉన్న ఎంత చక్కగా పరిష్కారం చూపిస్తారో, ముఖ్యంగా నీ లైఫ్ గురించి ఆయనకి ఓ క్లారిటీ ఉంది అని అంటుంది. అయితే వదిన, నేను నీకు ధైర్యంగా చెప్తున్నాను, నువ్వే అంతా చూసుకోవాలి అని చెప్పి, వదిన నేను అబ్బాయిని ప్రేమిస్తున్నాను, అతన్నే నేను పెళ్లి చేసుకుంటాను, అతనికి కూడా నేనంటే చాలా ఇష్టం అని చెప్పడంతో మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వు ప్రేమించావా? నువ్వేదో విషయం నా దగ్గర దాస్తున్నావు అంటే ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, ఇంకా కొన్నాళ్ళు నేను ఉద్యోగం చేయాలి, అందుకే ఈ పెళ్ళిని పోస్ట్ పోన్ చేయండి అని అడగడానికి వచ్చావేమో అనుకున్నాను, కానీ నువ్వు కూడా రవిలాగా ఒకరిని ప్రేమించాను అని చెప్తావని నేను ఊహించలేదు అని అంటుంది. అవును వదిన, నేను చేసింది తప్పే, కానీ ఏం చేయను, అతను కూడా చాలా మంచివాడు, అతనికి నేనంటే ప్రాణం, నాకు కూడా అతనంటే ప్రాణం, అతను లేకుండా నేను బ్రతకలేను వదిన, నేను ఈ పెళ్ళిని చేసుకోలేను వదిన, నేను ప్రేమించిన అతన్నే పెళ్లి చేసుకుంటాను వదిన అని అనగానే ఇక మీనా ఒక్క నిమిషం ఆలోచించి ఇంకా మౌనిక కన్నీరు తుడుస్తుంది. నువ్వు ఏడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ప్రేమించినప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడెందుకు నీకు లేదు, నువ్వు ముందు ధైర్యంగా ఉండు, నువ్వు డీలా పడిపోవద్దు, ఇప్పుడే నీకేమి మీ అమ్మగారు పెళ్లి కొడుకును తెచ్చి పెళ్లి చేసేయడం లేదు కదా, దానికి టైం ఉంది కదా అని అంటుంది. వదిన, నేను ప్రేమించిన అబ్బాయి గురించి మా అమ్మకి తెలిస్తే చచ్చిన పెళ్ళికి ఒప్పుకోదు అని అంటే, ఎందుకు ఒప్పుకోదు అని మీనా అంటుంది. ఎందుకంటే నేను ప్రేమించిన అబ్బాయి వాళ్ళకి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు, పైగా తనకి ఉద్యోగం కూడా లేదు అని అనగానే మీనా, నిజమే, ఇలాంటి సంబంధాన్ని ఖచ్చితంగా మీ అమ్మగారు చచ్చినా ఒప్పుకోదు, ఎందుకంటే పూలమ్ముకునే వాళ్ళమని ఇప్పటి వరకు నన్ను తిడుతూనే ఉంటుంది, నా జీవితాంతం నన్ను తిడుతూనే ఉంటుంది, మేము లేని వాళ్ళమని. కోడల్నే అలా తిప్పినప్పుడు కూతుర్ని అలాంటి ఇంటికి ఇస్తుందా? ఖచ్చితంగా ఇవ్వదు. నువ్వు మర్చిపోవడం మంచిది అని మీనా అంటుంది. వదిన, ఇలా చెప్పడానికేనా నీకు నేను చెప్పింది, ఇలాగే నన్ను మాట్లాడేది అని అంటే, మరి ఏం చెయ్యాలి చెప్పు? ఇప్పటికీ రవి విషయంలో నాది ఏ తప్పు లేకపోయినా మీ అన్నయ్య నాకు జీవితాంతం శిక్ష విధించాడు, తనకి దగ్గరుండి నేను పెళ్లి చేశానని నమ్ముతున్నాడు, అలాగే మామయ్య గారికి అలా జరగడానికి కారణం నేనే అని ఇప్పటికీ ఆ శిక్ష అలాగే అమలు చేస్తున్నారు నాకు. ఇప్పుడు నీ విషయం కూడా నేను సాయం చేశాను, లేదు అంటే మీ ఇద్దరికి పెళ్ళి జరిపిస్తాను అని నీకు నేను మాటిచ్చానే అనుకో, అది ఆయనకి తెలిస్తే ఇక నన్ను చంపేస్తారు, వదిలేస్తారు, విడాకులు ఇస్తారు అని అంటుంది. వదిన, మరి అలా అని చెప్పి ప్రేమించిన మనిషిని దూరం చేసుకోమంటావా అని అంటుంది. అలా అని నేను చెప్పలేదు, ముందు ఈ విషయం ధైర్యంగా మీ అన్నయ్యతో చెప్పు అంటున్నాను అని అంటే, వదిన, అన్నయ్య గురించి తెలిసే ఇలా మాట్లాడతావా అని అంటే, చెప్పాను కదా, మీ అన్నయ్యకి కోపంతో పాటు ఆలోచన కూడా ఉంది, నీ జీవితంలో నీ సంతోషం కంటే ఆయనకి ఏది ఎక్కువ కాదు, ఆస్తిపాస్తులు అంతకంటే ఎక్కువ కాదు, నువ్వు సంతోషంగా ఉండడం మీ అన్నయ్యకి ముఖ్యం, కాబట్టే ధైర్యంగా
నువ్వు నీ ప్రేమ గురించి చెప్పు. మీ అన్నయ్య ఆస్తిపాస్తులకి విలువనివ్వడు. మంచి వాళ్ళకే, మంచి మనుషులకే విలువనిస్తాడు. కాబట్టే నీ ప్రేమని మీ అన్నయ్య ఒప్పుకుంటాడన్న నమ్మకం నాకుంది. మీ అన్నయ్య ఒక్కడు ఒప్పుకుంటే చాలు. ఇంట్లో 10 మంది ఏకమైనా వాళ్ళ మాట నెగ్గదు. మీ అన్నయ్య మాటే నెగ్గుతుంది. ముందు మీ అన్నయ్యతో ఏదో ఒకరోజు మంచి సమయం చూసుకొని ఈ నిజం చెప్పు అని అంటుంది. ఏమో వదిన, నాకైతే భయంగా ఉంది అని అంటే, భయమేమీ లేదు, నువ్వు ఏదో ఒకరోజు చెప్పు అని మీనా అంటుంది. సరే వదిన అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తను వెళ్ళిపోయిన తరువాత నీలకంఠం ప్రభావతికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి చెల్లమ్మా అని అంటాడు. ఇక మాటతో ప్రభావతి పొంగిపోతుంది. కోటీశ్వరుడైన నీలకంఠం గారు నన్ను చెల్లి అని పిలుస్తున్నారు అని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి అన్నయ్య గారు అని అంటుంది. అమ్మా, పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాము? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెట్టుకుందామమ్మా అని అంటే, మీ ఇష్టం అన్నయ్య గారు, మీ ఇష్టం. కానీ ఆడపిల్ల వాళ్ళం కదా, కొంచెం డబ్బు గురించి మేము చూసుకోవాలి కదా, పెళ్లి ఖర్చులకి డబ్బు కావాలి కదా, అలాగే అబ్బాయికి ఎంతో కొంత మా స్తోమతలో ఉన్నంతలో మేము ఇచ్చుకోవాలి కదా అని ప్రభావతి అనడంతో, ఏంటి చెల్లమ్మ ఇంకా ఇలా మాట్లాడతావేంటి? అయినా మీ నుంచి డబ్బుకి మేము ఆశించామా? అసలు రూపాయి కూడా వద్దు. ఇంకా చెప్పాలి అంటే పెళ్లి ఖర్చులు మొత్తం మేమే ఇస్తాము. ఇంకా అలా కాకుండా ఇంకా ఎంత డబ్బు కావాలో అడుగు, ఇస్తాను. ఎదురు కట్నం మేమే ఇచ్చి అమ్మాయిని నా ఇంటికి కోడలుగా చేసుకుంటాను అంటే ఇంకా నువ్వు ఇంటి కాదు కూడదంటావో అని అనగానే సంతోషపడిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక పక్కనే ఉన్న కామాక్షి ఆ స్పీకర్లదంతా విని, వదినా వదినా, నిజంగా నువ్వు నక్కతోక తొక్కావు వదినా. ఇలాంటి అదృష్టం 1,00,00,000 మందిలో ఒక్కరికి కూడా రాదు. కోట్లున్న వాళ్ళకి ఇంకా కోట్లున్న వాళ్ళే కావాలని కోరుకుంటారు. కానీ ఏమీ లేని మిమ్మల్ని వాళ్ళు కావాలనుకుంటున్నారంటే నిజంగా ఇదైతే చాలా అదృష్టం. ఇదైతే మెచ్చుకోదగ్గ విషయమే వదినా. ఈ కామాక్షిని ఎప్పుడు మర్చిపోవద్దు. నీ దగ్గర లెక్కలేనంత డబ్బు వచ్చినప్పుడు నాకు కూడా కాస్త ఇస్తూ ఉండు. కామాక్షి ప్రభావతి చెవులో చెప్తూ ఉండగా ఇక మురిసిపోతుంది. సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. ఎంత సంతోషంగా ఉంది, ఎంత మంచి వార్త చెప్పారు, నా కూతురికి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారంట అని చాలా సంతోషంతో, అన్నయ్య గారు అలా అయితే మీరు ఎప్పుడు ముహూర్తం పెట్టించమంటే అప్పుడే పెట్టించేస్తాము అని అంటుంది. ఇంకా ఎప్పటిదాకో ఎందుకమ్మా, ఈ వారంలోనే మంచి ముహూర్తం ముందేమో పంతులు గారిని అడిగి నేను ముహూర్తం పెట్టించేస్తాను అని అంటాడు నీలకంఠం. సరే అని వాళ్ళకి మాట కూడా ఇచ్చేస్తుంది ప్రభావతి. ఇక తర్వాత ఇదే విషయాన్ని సత్యంతో చెప్పడంతో సత్యం అనుమానం వ్యక్తం చేస్తాడు. ఏంటి ప్రభా, నాకంతా ఏదో అనుమానంగా ఉంది. అయినా ఏం చూసి వాళ్ళు అమ్మాయిని అంతలా కోరుకుంటున్నారు? మన దగ్గర డబ్బు లేదు, ఆస్తులు లేవు, అలాంటిది ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం ఏంటి? నాకు ఇదంతా నమ్మలేకపోతున్నాను అని అంటే, అదేనయ్యా అదృష్టం అంటే. మన కూతురు ఎంత అందగత్తే, ఎంత బుద్ధిమంతురాలు, తను అదృష్టవంతురాలు. పుట్టినప్పుడే పంతులు గారు చెప్పారు తనది మంచి జాతకమని, అందుకే ఇలా కలిసొచ్చింది అని అంటే, చూడు ప్రభా, నేల మీద ఉండి నేల మీద నిలబడి ఆలోచనలు చెయ్యు. అలా ఆకాశానికి నిచ్చెనలు వేసే ఆలోచన చేయొద్దు. వాళ్ళ గురించి నాకు అనుమానంగా ఉంది. అసలు వాళ్ళేంటో ఎలాంటి వాళ్ళో ఎంక్వైరీ చెయ్యనివ్వు. ఆస్తి ఉంది కదా, డబ్బిస్తామన్నారని అలా మనం మాట ఇవ్వకూడదు. అలా అనే వాళ్ళనే మనం ఎక్కువగా అనుమానించాలి. నువ్వైతే వాళ్ళకేమీ మాట ఇవ్వద్దు. నేను సమయం చూసుకొని వాళ్ళ గురించి కాస్త కనుక్కున్నాక అప్పుడు నిజంగా మంచి సంబంధమే అయితే, వాళ్ళు మంచి వాళ్ళే అయితే అలాగే కానిద్దాం. ఇప్పుడైతే నువ్వు ఎలాంటి మాట ఇవ్వద్దు, కొంచెం సమయం కావాలని చెప్పు అని అనగానే, ఎప్పుడు ఇంతే, మీరు మీ కొడుకు మీ ఆలోచనలు మీ పాడు బుద్ధులు ఇంతే. అదృష్టం తలుపు తడతాను దేవుడా అంటే వద్దు వద్దు, ఇంకా వెనక్కి వెళ్ళిపో అని అంటారా? అదే దరిద్రాన్నైతే కావాలని తలుపు తీసి మరీ ఆహ్వానిస్తారు. అదిగో
ఆ మీనాని ఇంటికి రప్పించుకున్నట్టు మీ బుద్ధులు ఎక్కడికి పోతాయి అని ప్రభావతి విసుక్కుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకో పక్కన బాలు ఇంటికి రాగానే మీనా చెబుతుంది, ఏవండి, నేనొక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెబుతారా అని అంటుంది. ఏంటో అడుగు అని అంటాడు. ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లి మంచిదా, పెద్దలు కుదిర్చిన పెళ్లి మంచిదా, ఈ రెండిట్లో ఏది మంచిదంటారు అని అనగానే, ఇందులో ఆలోచించడానికి ఏముంది, ఏదేమైనా పెద్దవాళ్ళు చేస్తేనే బాగుంటుంది అని అనగానే ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. మౌనిక గురించి ఇన్ని పరోక్షంగా నేను అడిగితే ఈయన ఇలా చెప్పారేంటి అని అనుకొని, ఎందుకండి అలా అంటున్నారు, ఏ గాఢంగా ప్రేమించుకున్న వాళ్ళు, ఒకరు లేకుండా మరొకరు బతకలేమో అనుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుండదా, బలవంతంగా ఇష్టం లేని పెళ్ళి పెద్దవాళ్ళు చేస్తే ఆ సంబంధం నిలబడుతుందా, ఆ జంట ఒక్కటిగా ఉంటారా అని అంటే, ఇంకా బాలు, పూలగంప, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు, కానీ నేను చెప్పే సమాధానం నువ్వు జాగ్రత్తగా విను. ఇప్పుడు అంతెందుకు, ఉదాహరణకి నేనే ఉన్నాను. నిజానికి నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే లేదు, కానీ మా నాన్న ఎంత ముందు చూపుతో, ఎంత ఆలోచనతో నిన్ను పెళ్లి చేసుకోమని నన్ను కన్విన్స్ చేశారు, నేను నిన్ను పెళ్లి చేసుకునేలా చేశారు. చేసుకున్న తర్వాత నువ్వు ఏంటో తెలిసింది కదా, మనిద్దరికి పెళ్లి జరిపించడం నిజంగా ఆయన నిర్ణయం మంచిదనే కదా అర్థం, అందుకనే నేను ఇలా అన్నాను అని అనగానే ఇక మీనా షాక్ అవుతుంది. అంటే మీరు నన్ను ఉద్దేశించి, నన్ను ఆలోచనలో ఉంచి ఇలా మాట్లాడారు, అంతేకాని మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా ఇదే అని కాదన్నమాట అని అంటుంది. ఇక తరువాత, ఎందుకు ఇలా అడుగుతున్నావు అని అంటాడు. ఏం లేదులేండి, కానీ అండి, మీరు చెప్పేవి కొన్ని సందర్భాల్లోనే బాగుంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్న వాళ్ళు ఒక్కటైతేనే బాగుంటుందండి. డబ్బు ఉందనో, ఆస్తి ఉందనో, ఇంకా వేరే ఏ కారణాలతోటో బంధాన్ని బలవంతంగా కలిపితే ఆ బంధం నిలబడదండి. ఒకవేళ నిలబడినా ఆ బంధం కన్నీళ్లతోటే ఉంటుంది, కానీ సంతోషంగా మాత్రం ఉండదు అని అనగానే బాలు ఆలోచనలో పడతాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, ఇంతకీ మౌనిక సంజు ఇద్దరికి పెళ్లి దాకా వస్తుందా, మరి అతను మంచివాడు కాదు అని మీనా సంజు గురించి బట్టబయలు చేస్తుందా, సంజు కాకుండా మౌనిక ప్రేమించిన అతనితోనే మౌనిక పెళ్లి దగ్గరుండి బాలు మీనా జరిపిస్తారా, ఏం జరగబోతుంది, ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.